తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు కలగకుండా కృష్ణా నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేఆర్ఎంబీ ప్రతినిధుల్ని కోరారు. హల్దార్ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకొచ్చిన కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతినిధులు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి పరిస్థితిని పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నీటి విధానాల్ని వివరించారు. అదే సమయంలో శ్రీకాకుళం పర్యటనకు వెళుతున్న సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ వద్ద ఆగి కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు నష్టపోకుండా నీటి ఎద్దడి తలెత్తకుండా సక్రమ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని జలాశయాల్ని తాము పరిశీలిస్తున్నామని, ఏ రాష్ట్రం నష్టపోకుండా తాము చర్యలు తీసుకుంటామని యాజమాన్య బోర్డు ప్రతినిధులు తెలిపారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఎస్కే హల్దార్ గారు, గోదావరి బోర్డు కూడా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. అట్లాగే డాక్టర్ సమీర్ చటర్జీ గారు మెంబర్ సెక్రటరీ. లోయర్ రైపేరియన్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైనున్న ఎగువ రాష్ట్రాల్లో ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఒక్క బ్యారేజీలు కానీ లేకపోతే రిజర్వాయర్స్ కానీ డ్యామ్స్ కానీ చూడటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నిన్న పులిచింతల డ్యామ్కి వెళ్ళారు, ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళారు. అదేవిధంగా అన్ని పాయింట్స్ కూడా చూసి రేపు రాబోయే రోజుల్లో వచ్చిన వాటర్ని సద్వినియోగం చేయడానికి రెండు రాష్ట్రాలకు కూడా నీటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైతే చట్ట ప్రకారం ఏ అధికారాలు అయితే కేఆర్ఎంబీకి ఇవ్వబడ్డాయో దాని ప్రకారం వాటర్ మేనేజ్మెంట్ సరైన పద్ధతుల్లో ఎక్కడా పంటలు ఇబ్బంది పడకుండా, ఎక్కడా పంటలు దెబ్బతినకుండా తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవడానికి కేఆర్ఎంబీకి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. తప్పకుండా రెండు రాష్ట్రాల రైతులు ప్రజల ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా మేము కోరుతున్నాం. We are here, to look after the distribution of Krishna water between Telangana and Andhra Pradesh. So we are looking at all the projects. So yesterday we have seen few sites. Today we will be again visiting, and tomorrow we will be visiting. Then we will be putting a real-time based telemetry system along the Krishna basin.